వాట్ డు యూ మీన్ బై ఎన్క్రిప్షన్? ఎన్క్రిప్షన్ అంటే మీకేమన్నా ఐడియా ఉందా? సెక్యూర్, ఎన్క్రిప్టెడ్, ఎండ్ టు ఎండ్ ఓకే. సెక్యూరిటీ. జనరల్‌గా. సెక్యూరిటీ. ఇంకా? ఎన్క్రిప్షన్ అంటే సెక్యూరిటీ టర్మినాలజీలో వాడుతున్నాం. కరెక్టే. ఎన్క్రిప్షన్ అంటే నథింగ్ బట్ అన్‌రీడబుల్ ఫార్మాట్‌లో తయారు చేయడం. ఫర్ సేఫ్టీ. ఓకే. సో, ఈ ఎన్క్రిప్షన్‌ని ఎలా చేస్తారంటే దీనికి కొన్ని వేస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హరి ఈజ్ ఏ SQL సర్వర్ ట్రైనర్. లేకపోతే వదిలేయండి. సో, మీకు సెకండ్ వరల్డ్ వార్ తెలుసు కదా! ఎన్క్రిప్షన్ అనేది మోస్ట్ పాపులర్ వరల్డ్ వార్ టైమ్‌లోనే అయింది. సో, ఎలా అంటే ఒక మెసేజ్ పంపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ జర్మనీ యూకే. సో, జర్మనీ హిట్లర్ ఆధీనంలో ఉంది. హిట్లర్ రూల్ చేస్తున్నాడు. యూకే యునైటెడ్ కింగ్డమ్. సో, ఇప్పుడు యూకే సోల్జర్స్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూకే ఉంది. ఇక్కడ జర్మనీ ఉంది. జర్మనీలో ఇంకో పార్ట్‌లో యూకే సోల్జర్స్ ఉన్నారు. స్పెల్లింగ్ కరెక్టేనా? ఓకే. సో, యూకే సోల్జర్స్‌కి యూకే వాళ్ళు ఇన్ఫర్మేషన్ పంపాలి. ఏం ఇన్ఫర్మేషన్? సో, ఇన్ఫర్మేషన్ ఈస్ వి విల్ అటాక్ జర్మనీ టుడే అట్ 8 PM. దిస్ ఈస్ ద మెసేజ్. ఇది రాసి పంపారనుకోండి. జర్మనీ సోల్జర్స్ పట్టుకుంటే వాళ్ళకి అర్థమైపోతది ప్లాన్. అందుకోసం వీళ్ళేం చేశారంటే దీన్ని ఎవరికీ అర్థం కాని భాషలో ఎన్క్రిప్ట్ చేసి పంపియడం మొదలుపెట్టారు. ఎన్క్రిప్షన్‌లో ఏంటంటే ఇది ప్లెయిన్ టెక్స్ట్. దీన్ని అర్థం కాని భాషలో మారిస్తే దాన్ని సిఫర్ టెక్స్ట్ అంటారు. కొన్ని కీస్ ఉంటాయి వాటికి. ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటానంటే ఏ ఉన్న ప్రతి చోట యాపిల్ అని పెట్టుకుంటా. దిస్ ఈస్ ఎ కీ. ఈ ఉన్న ప్రతి చోట ఇయర్ అని పెడతా. ఓకే. ఐ ఉన్న ప్రతి చోట ఇంక్ అని పెడతా. ఓ ఉన్న ప్రతి చోట ఔట్ అని పెడతా. ఓకే. యు ఉన్న ప్రతి చోట అంబ్రెల్లా అని పెడతా. దీస్ ఆర్ ద కీస్. సో, ఇప్పుడు చూడండి ఈ టెక్స్ట్‌ని నేనేం చేస్తానంటే రీప్లేస్ చేస్తా. ఏ ఉన్న ప్రతి చోట యాపిల్ రీప్లేస్. ఓకే. ఈ ఉన్న ప్రతి చోట ఇయర్ రీప్లేస్. ఐ ఉన్న ప్రతి చోట ఇంక్ రీప్లేస్. ఓ ఉన్న ప్రతి చోట ఔట్ రీప్లేస్. యు ఉన్న ప్రతి చోట అంబ్రెల్లా రీప్లేస్. ఇప్పుడు దీన్ని చదవండి. ఏమన్నా మీనింగ్ ఉందా దీనికి? వేర్ వెంకిల్ యాపిల్ ఆర్టప్లిక్ని రేక్ చర్మ యాపిల్ ఎలిమెంటరీ. అసలు దీనికి మీనింగ్ ఉందా? ఇది అర్థమవుతుందా? దిస్ ఈస్ కాల్డ్ ఎన్క్రిప్టెడ్. దిస్ ఈస్ కాల్డ్ ఎన్క్రిప్టెడ్ స్క్రిప్ట్. దీన్ని ఏమంటారంటే సిఫర్ టెక్స్ట్ అంటారు. ప్లెయిన్ టెక్స్ట్ అంటే ఏంది? వి విల్ అటాక్ జర్మనీ. సిఫర్ టెక్స్ట్ అంటే ఏంది? మాడిఫైడ్ ఫార్మ్. ఎన్క్రిప్షన్ కీ అంటే ఏంటంటే మనం దేంతో అయితే ఎన్క్రిప్ట్ చేసాం, ఏ అంటే యాపిల్, ఈ అంటే ఇయర్. ఇది ఎన్క్రిప్షన్ కీ. ఓకే. సేమ్ కీస్ యూజ్ చేసి మనం ఈ మెసేజ్ మళ్ళీ మనకు యూకే సోల్జర్స్ దగ్గరికి వచ్చేసింది. వాళ్ళు డీక్రిప్ట్ చేసుకొని చదువుకోవాలి కదా! దీని మీనింగ్ వాళ్ళకి తెలియాలి కదా! వాళ్ళకి కీ తెలుసు. వాళ్ళు ఏం చేస్తారంటే సో, యు అంటే అంబ్రెల్లా. అంబ్రెల్లా ఉన్న ప్రతి చోట యు పెడతారు. రీప్లేసా. తర్వాత
ఓ ఉన్న ప్రతి చోట అవుట్ ఉన్న ప్రతి చోట ఓ పెట్టుకుంటారు. రీప్లేస్ ఆర్. ఐ ఉన్న ప్రతి చోట ఇంక్. ఓకే. తర్వాత ఇయర్ ఉన్న ప్రతి చోట ఈ. తర్వాత యాపిల్ ఉన్న ప్రతి చోట ఏ. ఇప్పుడు వాళ్ళ దగ్గర ప్లెయిన్ టెక్స్ట్ వస్తది. వి విల్ అటాక్ జర్మనీ టుడే అట్ 8 PM. ఓకే. దిస్ ఈస్ డీక్రిప్షన్. సో, ఎన్క్రిప్షన్ అంటే అన్‌రీడబుల్ ఫార్మాట్‌లో తయారు చేయడం. ఓకే. డీక్రిప్షన్ అంటే మళ్ళీ ప్లెయిన్ ఫార్మాట్‌లో మనం తయారు చేసుకోవడం. మనకు రీడబుల్ ఫార్మాట్. సో, ఈ ఎన్క్రిప్షన్‌కి, ఈ డీక్రిప్షన్‌కి కీస్ అవసరమైతాయి. వాటిని ఎన్క్రిప్షన్ కీ, డీక్రిప్షన్ కీ అంటారు. ఇది ఓల్డ్ మెథడ్. సో, ఇది మనం ఈ కీస్ అనేది మనం మాన్యువల్‌గా చేసుకునే ఎన్క్రిప్షన్. కంప్యూటర్ లాంగ్వేజ్‌లో ఓ రాండమ్ పద్ధతిలో చూజ్ చేసుకుంటది. మనం ఒక కీ ఇస్తాం. ఆ కీని బేస్ చేసుకొని టెక్స్ట్‌ని రకరకాలుగా మోడిఫై చేస్తది రాండమ్‌గా. సో, దేర్ ఆర్ సమ్ encryption algorithms available in the market. What are the common encryption algorithms nowadays? Okay. AES encryption. AES లో 128 బిట్, 192 నా 256 బిట్. DES encryption. 3 డైస్ అంటారు వీటిని. ట్రిపుల్ డైస్ అంటారు. ఇదొక ఎన్క్రిప్షన్. బ్లోఫిష్ అనేది ఒక ఎన్క్రిప్షన్ అల్గారిథం. సో, ఇవన్నీ అల్గారిథమ్స్ అన్నమాట. RSA, ECC, DSA, హ్యాషింగ్ అల్గారిథమ్స్. సో, డిఫరెంట్ టైప్ ఆఫ్ అల్గారిథమ్స్ ఉన్నాయి మార్కెట్‌లో. సో, జనరల్‌గా ఏందంటే విండోస్‌లో AES 256 వాడతారు. AES 256 అల్గారిథం. దీన్ని బేస్ చేసుకొని ఎన్క్రిప్ట్ చేస్తా ఉంటారు. ఓకే. సో, దిస్ ఈస్ అబౌట్ వాట్ ఈస్ ఎన్క్రిప్షన్ ఇన్ జనరల్ ఐడియా. నౌ కమ్ టు అవర్ బ్యాకప్స్. సో, బ్యాకప్స్‌ని కూడా ఎన్క్రిప్టెడ్ బ్యాకప్ తీసుకోవచ్చు. దానికంటే ముందర ఎన్క్రిప్షన్ టైప్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. సిమెట్రిక్ ఎన్క్రిప్షన్, అసిమెట్రిక్ ఎన్క్రిప్షన్, హ్యాషింగ్ ఎన్క్రిప్షన్. సిమెట్రిక్ ఎన్క్రిప్షన్ అంటే ఏంటంటే, ఏ కీస్ అయితే మీరు ఎన్క్రిప్ట్ చేయడానికి వాడారో, అదే కీస్‌ని డీక్రిప్ట్ చేయడానికి వాడితే అది సిమెట్రిక్ ఎన్క్రిప్షన్. ఇప్పుడు మీరు మీ ఇంటికి తాళం వేస్తారు. ఓకే. ఆ లాక్‌కి కీ ఒకటే ఉంటదా? 2 ఉంటాయా? దేనితో అయితే లాక్ చేస్తారో దాంతోనే అన్‌లాక్ చేస్తారు గదా! అవునా? యెస్. సో, దాన్ని సిమెట్రిక్ ఎన్క్రిప్షన్ అంటారు. అసిమెట్రిక్ ఎన్క్రిప్షన్ అంటే ఏంటంటే, సో, అస్యూమ్ దేర్ ఆర్ 2 లాక్స్ ఫర్ ఎ సింగిల్ కీ. సారీ, దేర్ ఆర్ 2 కీస్ ఫర్ ఎ సింగిల్ లాక్. ఒక లాక్‌కి 2 కీస్ ఉన్నాయనుకోండి. లాక్ చేయడానికి ఒక కీ, అన్‌లాక్ చేయడానికి ఇంకొక కీ. 2 డిఫరెంట్. అలా ఇంతవరకు లేవు. మేబీ ఉండొచ్చేమో. సో, అలా ఊహించుకోండి. దాన్ని అసిమెట్రిక్ ఎన్క్రిప్షన్ అంటారు. అంటే ఎన్క్రిప్ట్ చేయడానికి ఒక కీ వాడతాం. డీక్రిప్ట్ చేయడానికి ఇంకొక కీ వాడతాం. హ్యాషింగ్ ఎన్క్రిప్షన్ అంటే ఏంటంటే, ఇది వన్ వే ఎన్క్రిప్షన్. సో, మీరు ఎన్క్రిప్ట్ చేయగలుగుతారు. మళ్ళీ డీక్రిప్ట్ చేయలేరు. అలాంటివున్నాయి. సో, కమ్ టు TDE. TDE అంటే ఏందంటే ట్రాన్స్పరెంట్ డేటా ఎన్క్రిప్షన్. అవర్ టాపిక్ ఈస్ ట్రాన్స్పరెంట్ డేటా ఎన్క్రిప్షన్. సో, TDE యూజ్ చేసి మన బ్యాకప్ ఫైల్స్‌ని MDF, LDF ఫైల్స్‌ని కూడా ఎన్క్రిప్ట్ చేయొచ్చు. ఎన్క్రిప్ట్ చేయడం వల్ల మనకేంటి అడ్వాంటేజ్ అంటే, ఈ బ్యాకప్ ఫైల్ మనం ఏదైతే ఈ బ్యాకప్ ఫైల్స్ పెట్టామో, ఓకే. ప్రోగ్రామ్ ఫైల్స్, మైక్రోసాఫ్ట్ SQL సర్వర్, MS SQL, బ్యాకప్. ఈ బ్యాకప్స్ అన్నీ ఎవరైనా థెఫ్ట్ చేసి, ఓకే, వాళ్ళ కంప్యూటర్‌లో పెట్టి రీస్టోర్ చేసుకోవాలంటే ఎన్క్రిప్టెడ్ బ్యాకప్స్ వర్క్ అవ్వవు. బ్యాకప్ ఫైల్ కాపీ చేసుకోవచ్చు. కానీ అందులో ఉండే డేటా రీస్టోర్ అవ్వదు. ఎన్క్రిప్ట్ చేసుంటే. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఫర్ ఎన్క్రిప్టెడ్ బ్యాకప్స్. అలాగే బ్యాకప్‌లను మాత్రమే ఎందుకు ఎన్క్రిప్ట్ చేయాలి? MDF, LDF ఫైల్స్‌ని కూడా ఎన్క్రిప్ట్ చేయొచ్చు మనం.
ఎండిఎఫ్, ఎల్డిఎఫ్‌ని ఎన్క్రిప్ట్ చేస్తే అంటే డేటాబేస్‌నే ఎన్క్రిప్ట్ చేసినట్టు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఈ లొకేషన్‌లోకెళ్ళి బ్యాకప్ కాకుండా ఎంటైర్ డేటా ఫైల్స్‌నే కాపీ చేసి థెఫ్ట్ చేసి తీసుకెళ్లారనుకోండి. ఈ ఎండిఎఫ్, ఎల్డిఎఫ్‌లని తీసుకెళ్ళి అయినా కూడా వర్క్ అవ్వవు. ఓకే. దిస్ ఈస్ ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఫీచర్. సో ఇది ఎలా చేయాలి? ఎన్క్రిప్షన్ ఎలా చేయాలంటే there are some methods, some flow of encryption process. It is very easy. At the end of the class, you will feel very comfortable in encrypting a database. కానీ థియరీ తెలుసుకోండి ఫస్ట్. థియరీ ఏంటంటే ఎప్పుడైతే మీరు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్‌స్టాల్ చేస్తున్నారో, కాన్ఫిగర్ చేస్తున్నారో అప్పుడే ఒక కీ క్రియేట్ అయితది. ఓకే. సో దాన్నేమంటామంటే డీపీఏపీఐ అంటాం. డేటా ప్రొటెక్షన్ ఏపీఐ. అది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లెవెల్ కీ. ఓకే. డీపీఏపీఐ అనేది ఒక కీ. తర్వాత SQL సర్వర్ ఇన్‌స్టాల్ చేసేటప్పుడు సర్వీస్ లెవెల్ మాస్టర్ కీ ఒకటి క్రియేట్ అయితది. ఇది మీరు చేయరు. ఇన్‌స్టాల్ చేసేటప్పుడు ఆటోమేటిక్‌గా ఇదే క్రియేట్ అయితది. ఈ సర్వీస్ మాస్టర్ కీకి ఎవరు హెల్ప్ చేస్తారు తయారు చేయడానికంటే డీపీఏపీఐ హెల్ప్ చేస్తది. ఇంతవరకు బై డిఫాల్ట్ అవే ఉంటాయి. నువ్వేం చేసే పని లేదు. ఓకే. సో ఇప్పుడు నువ్వు డేటాబేస్ లెవెల్‌లో నీ SQL సర్వర్ లెవెల్‌లో నీ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ నువ్వేం చేయాలంటే మాస్టర్ డేటాబేస్‌లోకెళ్ళి ఒక మాస్టర్ కీ క్రియేట్ చేయాలి. అదే మాస్టర్ డేటాబేస్‌లో ఒక సర్టిఫికేట్ క్రియేట్ చేయాలి. ఓకే. ఈ మాస్టర్ కీ క్రియేట్ అవ్వడానికి ఎవరు హెల్ప్ చేస్తారంటే మనకు సర్వీస్ కీ హెల్ప్ చేస్తది. సో మాస్టర్ కీ సర్టిఫికేట్ ఉంటే ఈ రెండిటిని బేస్ చేసుకొని మనం డేటాబేస్ లెవెల్‌లో డేటాబేస్ క్రియేట్ చేస్తే అది ఎన్క్రిప్షన్ స్టార్ట్ అయిపోతుంది. సో మీకు థియరీ అర్థం కాలేదని నాకు అర్థమైంది. సో లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్ యూ. సో స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకు ఒక ఐడియా వచ్చేస్తది చూడండి. ఇట్స్ వెరీ సింపుల్. ఓన్లీ 3, 4 స్టెప్స్ ఉంటాయి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ కీ ఎక్కడ క్రియేట్ చేయాలి. ఎన్క్రిప్టెడ్ బ్యాకప్స్. ఓకే. సో we create another database. Database name is DB50. Done. So go to system databases, go to master database and go to security, asymmetric keys. This is the service level key. Okay. Symmetric keys. This is the service level master key. ఇది మనం క్రియేట్ చేయం. ఇన్‌స్టాన్స్ క్రియేట్ చేసేటప్పుడే ఆటోమేటిక్‌గా క్రియేట్ అవుతుంది. దీస్ ఆర్ ద సర్టిఫికేట్స్. ఇవన్నీ ఇన్‌బిల్ట్ సర్టిఫికేట్స్. మనం ఏం చేసినవి కాదు. ఓకే. సో ఇప్పుడు సర్వీస్ లెవెల్‌లో ఓకే. మీ ఆపరేటింగ్ సిస్టమ్ లెవెల్‌లో డీపీఏపీఐ ఉంది. అది మీరు క్రియేట్ చేయలేదు. బై ఇన్‌బిల్ట్ ఉంది. డీపీఏపీఐ. డేటా ప్రొటెక్షన్ ఏపీఐ. డేటా ప్రొటెక్షన్ ఏపీఐ. ఓకే. సో దిస్ ఈస్ వన్ కీ. కీ 1. సెకండ్ వచ్చేసి ఇన్‌స్టాన్స్ లెవెల్. SQL సర్వర్ ఇన్‌స్టాన్స్ లెవెల్. కీ ఉంది. కీ ఏంటి? సర్వీస్ మాస్టర్ కీ. సో మన దగ్గర 2 కీస్ అవైలబుల్‌లో ఉన్నాయి. దిస్ ఈస్ కీ 2. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే మన వర్క్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. గో టు మాస్టర్ డేటాబేస్. వి ఆర్ అండర్ మాస్టర్, యూజ్ మాస్టర్, ఎగ్జిక్యూట్ దిస్. సో అండర్ మాస్టర్ డేటాబేస్ క్రియేట్ ఏ మాస్టర్ కీ. మాస్టర్ కీ ఎలా క్రియేట్ చేయాలి? క్రియేట్ మాస్టర్ కీ ఎన్క్రిప్షన్ బై పాస్వర్డ్. లేకపోతే ఇది కూడా కిందకి పెట్టండి.
క్రియేట్ మాస్టర్ కీ ఎన్క్రిప్షన్ బై పాస్వర్డ్. ఓ పాస్వర్డ్ ఇస్తున్నాం, మాస్టర్ కీ క్రియేట్ చేయమంటున్నాం. ఓకే, ఎగ్జిక్యూట్ దిస్. మాస్టర్ కీ క్రియేటెడ్. ఓకే, ఒకసారి చెక్ చేద్దామా అది సిమెట్రిక్ కీనా అసిమెట్రిక్ కీనా. ఓకే, లేకపోతే ఒక్కొక్కసారి మనకి ఇక్కడ కనిపించదు అది. ఫైన్. సో ఇక్కడ కనిపించట్లేదు. డేటాబేస్ మాస్టర్ కీ క్రియేట్ చేసిన. మాస్టర్ కీ క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే క్రియేట్ ఏ సర్టిఫికేట్. క్రియేట్ సర్టిఫికేట్, సర్టిఫికేట్ నేమ్ నేను టీడీఈ సర్టిఫికేట్ అని పెట్టా. సబ్జెక్ట్ ఏంటి, డేటాబేస్ ఎన్క్రిప్షన్. సో మాస్టర్ కీ క్రియేషన్ అయిపోయింది. ఓకే, సర్టిఫికేట్ క్రియేషన్ అయిపోయింది. గో టు సర్టిఫికేట్స్. ఇఫ్ యూ కెన్ సీ దట్, రిఫ్రెష్. టీడీఈ సర్ట్, సర్టిఫికేట్ క్రియేట్ చేసినాం. ఫస్ట్ స్టెప్ ఏం చేసాం, మాస్టర్ కీ క్రియేట్ చేసినాం. సెకండ్ స్టెప్ ఏం చేసినాం, సర్టిఫికేట్ క్రియేట్ చేసినాం. ఓకే, ఈ సర్టిఫికేట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఏదైనా బ్యాకప్ తీసినప్పుడు, ఓకే, ఎన్క్రిప్ట్ చేసినప్పుడు ఈ సర్టిఫికేట్ యూజ్ చేసే ఎన్క్రిప్ట్ చేస్తాం. పొరపాట్లో ఈ సర్టిఫికేట్ పోయింది అనుకోండి, డిలీట్ అయిపోయింది అనుకోండి, ఇంకా నువ్వు లైఫ్ లో ఎప్పుడు ఆ బ్యాకప్ ని వాడలేవు, డిక్రిప్ట్ చేయలేవు. ఓకే, సర్టిఫికేట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుకని దీన్ని ఎక్కడంటే ఎక్కడ పెట్టకూడదు, సేఫ్ లొకేషన్ లో సేవ్ చేసి పెట్టాలి. ఎలా సేవ్ చేయాలి, దానికి బ్యాకప్ చేయాలి. దాన్నే బ్యాకప్ తీసుకోవడం అంటారు. సర్టిఫికేట్ ని బ్యాకప్ తీసుకోవచ్చు. ఓకే, export the backup certificate, export the certificate. Okay, export the backup certificate to a file. So backup database name to disk అంటాం కదా, అలాగే backup certificate name to file. ఆ ఫైల్ పాత్ జనరల్ గా అయితే సేఫ్ లొకేషన్ ఇవ్వాలి, రెగ్యులర్ బ్యాకప్ లొకేషన్ లో పెట్టకూడదు. సో దీని ఎక్స్టెన్షన్ CERT, certificate.cert. Backup database, backup certificate name to file equal to path with private key. కీ అనేది మనం తయారు చేయము, ఆల్రెడీ సర్టిఫికేట్ లో ఉంటది. ఆ సర్టిఫికేట్ లో ఉండే కీ ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఏ ఫైల్లో ఉంది, ఈ ఫైల్లో ఉంది కీ. ఆ సర్ట్ లోంచి కీ తయారైంది. ఎన్క్రిప్షన్ బై పాస్వర్డ్. ఓకే, లెట్ మీ బ్యాకప్ దిస్. సర్టిఫికేట్ ని బ్యాకప్ తీసుకుంటున్నాం. ఓకే, సర్టిఫికేట్ బ్యాకప్ కూడా అయిపోయింది. వెరీ గుడ్. ఫస్ట్ స్టెప్ ఏంటి, మాస్టర్ కీ క్రియేషన్. సెకండ్ స్టెప్ ఏంటి, సర్టిఫికేట్ క్రియేషన్. థర్డ్ స్టెప్ ఏంటి, బ్యాకపింగ్, టేకింగ్ బ్యాకప్ ఆఫ్ సర్టిఫికేట్. అంతే. ఈ 3 స్టెప్స్ ఇంపార్టెంట్. ఈ 3 స్టెప్స్ అయిపోయినాయా, యు ఆర్ రెడీ టు టేక్ ఎన్క్రిప్టెడ్ బ్యాకప్స్. సో DB50 ఉంది కదా, DB50ని ఇప్పుడు మనం ఎన్క్రిప్టెడ్ బ్యాకప్ తీసుకుందాం. ఎలా తీసుకోవాలి, బ్యాకప్ డేటాబేస్ నేమ్ DB50 టు డిస్క్ ఈక్వల్ టు పాత్. ఇంతవరకు మీకు తెలుసు కదా, ఈ కమాండ్ మీకు తెలుసు కదా. ఓకే, నెక్స్ట్ మనం సింపుల్ గా ఏం యాడ్ చేస్తామంటే విత్ ఎన్క్రిప్షన్ అని యాడ్ చేస్తాం. విత్ ఎన్క్రిప్షన్ అల్గారిథం AES 256 మనం ఇందాక డిస్కస్ చేసాం, మనం ఇది వాడతాం రెగ్యులర్ గా. సర్వర్ సర్టిఫికేట్, మీ సర్టిఫికేట్ నేమ్ మీరు ఏదైతే క్రియేట్ చేశారో, ఇక్కడ క్రియేట్ చేసాం కదా మనం మాస్టర్ డేటాబేస్ లో, దిస్ ఈస్ ద సర్టిఫికేట్. ఈ సర్టిఫికేట్ ని మెన్షన్ చేస్తాం, TDE సర్ట్. ఇదేమైనా కష్టంగా ఉందా మీకు? బ్యాకప్ డేటాబేస్ నేమ్ టు డిస్క్ ఇదంతా ఈక్వల్. మీరు ఎక్స్ట్రా పెట్టింది ఇది ఒక్క లైనే, విత్ ఎన్క్రిప్షన్ అని పెట్టారు, అల్గారిథం మెన్షన్ చేశారు, సర్టిఫికేట్ మెన్షన్ చేశారు. ఓకే, లెట్ మీ టేక్ దిస్ బ్యాకప్, ఎగ్జిక్యూట్. ఓకే, సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేశాను కదా, గో టు ద బ్యాకప్. DB50
ఇదిగోండి కీ ఉంది, సర్టిఫికేట్ ఉంది, కీ ఉంది ఇక్కడ. జనరల్‌గా అయితే ఇక్కడ ఉండకూడదు, ఇది సేఫ్ లొకేషన్‌లో పెట్టాలి. ఈ DB15 నేనేం చేస్తానంటే, నేను థెఫ్ట్ చేస్తున్నా. నేను కాపీ చేసుకొని, నేను వేరే కంప్యూటర్‌కి తీసుకెళ్ళి, వేరే కంప్యూటర్ ఇన్‌స్టాన్స్ 2 ఉంది గదా! ఓకే. ఇది లేదు. 2022 వెర్షన్‌లో నేను దాచిపెట్టుకుంటున్నా. ఇది నా కంప్యూటర్, వేరే కంప్యూటర్. నేను దీన్ని రీస్టోర్ చేయడానికి ట్రై చేస్తా. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఓకే. గో టు 2022 వెర్షన్. రైట్ క్లిక్, రీస్టోర్ డేటాబేస్, డివైస్, ఓపెన్ డివైస్, యాడ్ DB50, క్లిక్ ఆన్ ఓకే, క్లిక్ ఆన్ ఓకే. ఫైల్ ఏమైనా కనపడుతుందా ఇక్కడ? ఫైల్ లిస్ట్‌లో ఏమైనా కనపడుతున్నాయా? సో దిస్ బ్యాకప్ ఈస్ ఎన్క్రిప్టెడ్. బ్యాకప్ ఫైల్ మీరు థెఫ్ట్ చేసినా కూడా యూ కెనాట్ రీస్టోర్ ఇట్. ఇప్పుడు నా కండిషన్ ఏంటంటే, నేను థెఫ్ట్ చేయలే, అఫీషియల్ గానే తీసుకెళ్ళా. సో ఇక్కడ రీస్టోర్ చేయాలి. రీస్టోర్ చేయాలంటే ఏం చేయాలి? ఎనీ గెస్? సో ఇక్కడ ఎన్క్రిప్షన్ ఎలా చేసాం మనం? ఎన్క్రిప్షన్ ఎలా చేసాం దీన్ని? విత్ కీస్ తో చేసాం. డిక్రిప్షన్ ఎలా చేయాలి? విత్ కీస్ తో చేయాలి. అంతేనా? మీకు అర్థమవుతుందా కాన్సెప్ట్? ఐ నీడ్ రిప్లై ఫ్రమ్ యూ గైస్. Yes. సో మనం ఏదైతే కీ వాడామో, సర్టిఫికేట్ వాడామో, ఆ 2 ఈ ఇన్‌స్టాన్స్ లో ఉంటే, ఈ వెర్షన్ ఇన్‌స్టాన్స్ లో ఉంటే, అక్కడ మనం దీన్ని రీస్టోర్ చేసుకోవచ్చు. వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్? క్రియేట్ మాస్టర్ కీ. సెకండ్ స్టెప్ క్రియేట్ సర్టిఫికేట్. థర్డ్ స్టెప్ బ్యాకప్ సర్టిఫికేట్. అంతే. ఏం లేదు. ఈ 3 ఆప్షన్సే. తర్వాత నువ్వు కావాలంటే బ్యాకప్ తీసుకోవచ్చు. బ్యాకప్ తీసుకున్నాం. బ్యాకప్ కాపీని నేనిప్పుడు వేరే ఇన్‌స్టాన్స్‌కి తీసుకెళ్ళా. ఓకే. రీస్టోర్ చేయాలి. ఎలా చేయాలో చూద్దాం. 2022 వెర్షన్. ఓకే. సో ఇక్కడ ఏం చేయాలంటే మనము, సో అగైన్ మనకు మాస్టర్ కీ కావాలిగా. 2022 వెర్షన్‌లో మాస్టర్ కీ క్రియేట్ చేస్తున్నాం. మాస్టర్ కీ ఉండాలా, సర్టిఫికేట్ ఉండాలా, ప్రైవేట్ కీ ఉండాలి. సో ఈ 3 ఇంపార్టెంట్. 2022 వెర్షన్‌లో ఉన్నా నేనిప్పుడు. 2022 మాస్టర్ కీ క్రియేట్ చేస్తున్నా. క్రియేట్ మాస్టర్ కీ ఎన్క్రిప్షన్ బై పాస్వర్డ్. ఎగ్జిక్యూట్. ఓకే. ఇక్కడ మాస్టర్ కీ క్రియేట్ అయింది. నెక్స్ట్ ఏం చేయాలంటే, ఈ సర్టిఫికేట్స్ 2016 వెర్షన్‌లో ఉన్నాయి. ఆ సర్టిఫికేట్ కీ తీసుకొచ్చి ఈ ఫోల్డర్ లొకేషన్‌లో పెట్టుకోవాలి. సో ఎక్కడున్నాయి అవి? గో టు 13 హియర్. బ్యాకప్, సర్టిఫికేట్, కీ. కాపీ బోత్ ఆఫ్ దెమ్. ఓకే. సో మీరు ఎక్కడైతే పెట్టుకుంటున్నారో ఆ పాత్ ఇవ్వాలి దానికి. నేను బ్యాకప్‌లో పెట్టుకుంటున్నా. కంటిన్యూ. సో ఈ సర్టిఫికేట్, ఈ కీ యూజ్ చేసి ఈ ఇన్‌స్టాన్స్‌లో మనం సర్టిఫికేట్ క్రియేట్ చేస్తాం. సేమ్ సర్టిఫికేట్. క్రియేట్ సర్టిఫికేట్ నేమ్ ఫ్రమ్ ఫైల్. ఈ ఫైల్ నుంచి తయారు చేయి. విత్ ప్రైవేట్ కీ. ఈ ప్రైవేట్ కీ నుంచి తయారు చేయి. డిక్రిప్షన్ బై పాస్వర్డ్. సో ఎగ్జిక్యూట్ దిస్. ఓకే. సో ఇప్పుడు మనకి ఇక్కడ కూడా సర్టిఫికేట్ క్రియేట్ ఏంటది? లెట్స్ సీ. సెక్యూరిటీ, సర్టిఫికేట్, TDSN. సో ఇక్కడ మనకు మాస్టర్ కీ ఉంది, సర్టిఫికేట్ ఉంది, ప్రైవేట్ కీ ఉంది. ఇప్పుడు మీరు రీస్టోర్ చేయండి. రీస్టోర్ అవుతుంది. సో సేమ్ వేలో ఇందాక చేసిన సేమ్ విధంగా, అదే విధంగా మళ్ళీ చేద్దాం. రీస్టోర్ డేటాబేస్, డివైస్, యాడ్ DB50, క్లిక్ ఆన్ ఓకే. చూడండి ఇప్పుడు కనిపిస్తుందా? ఇప్పుడు కనిపిస్తుందా?
ఇంతకుముందు కనిపించలేదు. Yes. ఓకే. సో ఇప్పుడు మీరు ఓకే కొడితే అది రీస్టోర్ అయిపోతుంది. స్క్రిప్ట్ అవుట్ కొడితే నేను ఇచ్చిన కమాండ్ వస్తుంది. రీస్టోర్ డేటాబేస్ నేమ్ ఫ్రమ్ డిస్క్ ఈక్వల్ టు విత్ ఫైల్ అక్కర్లేదు. రీస్టోర్ సినారియోలో చెప్పుకుందాం ఇది. మూవ్ కమాండ్ ఎందుకు వాడతారు ఏంటి. సో ఇదంతా మనకొద్దు. జస్ట్ మనం దీన్ని ఓకే కొడదాం. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. DB5 restored successfully. DB50. This is how encryption backups work. Are you clear? Yes. Okay. What are the first step? First step is create master key in master database. Second step, create certificate in master database. Third step, backup the certificate. Okay, not here. Here it is. Create master key, create certificate, backup the certificate. Only 3 options. సో మీరు ఇదంతా బుర్ర బద్ద కొట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. స్టెప్ 1, క్రియేట్ మాస్టర్ కీ ఇన్ మాస్టర్ డేటాబేస్. హౌ టు టేక్ ఎన్క్రిప్టెడ్ బ్యాకప్? ఇంటర్వ్యూ క్వశ్చన్. ఆన్సర్ అయితే మీరు ఇది ఇవ్వాలి. Create master key in master database. Step 2, Create certificate. create certificate in master database. Step 3, Backup the backup certificate in a safe location. Okay. Step 4, ఏంటి? టేక్ బ్యాకప్ విత్ backup statement. The backup database name to disk equal to for. ఇక్కడ మనం ఏం చేయాలి? మెన్షన్ చేసేది ఎన్క్రిప్షన్. ఇది మెన్షన్ చేయాలి. విత్ ఎన్క్రిప్షన్ algorithm certificate name. అంతే. So how to take encrypted backups? Enter your answer. Create master key in master database, create certificate in master database, backup the certificate in safe location. Now using the certificate, you mention with encryption in backup statement. So the backup will be encrypted. How to restore the encrypted backup? Okay. There are 3 steps. Step 1, create master key in master database where you want to restore encrypted backups. Step 2, create certificate and private key in master database using source certificate. And key. Okay. Step 3. Step 3 ఏంటి? Restore the database. అంతే. Restore the encrypted backup. That's it. Only 3 steps.
how to restore encrypted backups. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ నా టాపిక్ ఏంటంటే నేను బ్యాకప్ మాత్రమే ఎన్క్రిప్షన్ తీసుకోకూడదు. టేక్ ఎంటైర్ డేటాబేస్ ఎన్క్రిప్షన్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ TDE, ట్రాన్స్పరెంట్ డేటా ఎన్క్రిప్షన్. ఓకే, సో ఇక్కడ ఎన్ని స్టెప్స్ ఫాలో అయినాం? స్టెప్ 1 క్రియేట్ మాస్టర్ కీ, స్టెప్ 2 క్రియేట్ సర్టిఫికేట్, స్టెప్ 3 క్రియేట్ బ్యాకప్ సర్టిఫికేట్, టేక్ బ్యాక్. సో ఒకవేళ మీరు గనక ఎంటైర్ డేటాబేస్ ని బ్యాకప్ తీసుకోవాలనుకుంటే హౌ టు టేక్ ఎన్క్రిప్టెడ్ డేటా, హౌ టు ఎన్క్రిప్ట్ ఎంటైర్ డేటాబేస్. స్టెప్ 1 సేమ్, స్టెప్ 2 సేమ్, స్టెప్ 3 సేమ్. స్టెప్ 4 లో ఏం చేస్తామంటే go to the database which you want to encrypt. Okay, create DEK, database encryption key. ఇది అడిషనల్ కీ. ఎక్కడ క్రియేట్ చేస్తాం? ఇది మాస్టర్ డేటాబేస్ లో క్రియేట్ చేస్తున్నాం. ఇది మీరు ఏ డేటాబేస్ అయితే ఎన్క్రిప్ట్ చేయాలనుకుంటున్నారో ఆ డేటాబేస్ లో క్రియేట్ చేస్తాం. ఓకే, స్టెప్ 5 స్టెప్ 5 ఏంటంటే సింపుల్ కమాండ్ ఒకటి ఎగ్జిక్యూట్ చేస్తాం. ఆల్టర్ డేటాబేస్ నేమ్, సెట్ ఎన్క్రిప్షన్ ఈక్వల్ టు ఆన్. ఈ కమాండ్ వాడితే ఎంటైర్ డేటాబేస్ MDF, LDF ఫైల్స్, NDF ఫైల్స్ ఎన్క్రిప్టెడ్ అయిపోతుంది. ఆర్ క్లియర్? Yes. So it is very easy sequential steps. Let me show you. Database encryption. Okay, DB50 we have, right? So go here. మాస్టర్ కీ క్రియేట్ చేసామా? ఆల్రెడీ చేసాం. సర్టిఫికేట్ క్రియేట్ చేసామా? ఆల్రెడీ చేసాం. బ్యాకప్ తీసుకున్నామా? ఆల్రెడీ తీసుకున్నాం. సో ఇప్పుడు మనం ఈ 3 స్టెప్స్ అయిపోయినాయి. నెక్స్ట్ 4th స్టెప్ ఏంటంటే గో టు ద డేటాబేస్. విచ్ డేటాబేస్? DB50. Okay, use the database. Okay, right now we are under DB50. ఇక్కడ మనం ఏం చేస్తామంటే క్రియేట్ డేటాబేస్ ఎన్క్రిప్షన్ కీ. ఓకే, డేటాబేస్ ఎన్క్రిప్షన్ కీని క్రియేట్ చేస్తాం. ఎక్కడ క్రియేట్ చేస్తున్నాం? విత్ ఇన్ డేటాబేస్. క్రియేట్ డేటాబేస్ ఎన్క్రిప్షన్ కీ విత్ అల్గారిథం AES 256. ఓకే, ఎన్క్రిప్షన్ బై సర్టిఫికేట్. ఏ సర్టిఫికేట్? సర్వర్ సర్టిఫికేట్ TDE cert. మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం మనమే. ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఓకే, లెట్స్ క్రియేట్ దిస్. ఎగ్జిక్యూట్. డేటాబేస్ ఎన్క్రిప్షన్ కీ క్రియేట్ చేసినామా? వెరీ గుడ్. ఇంకా మనం చేసేది ఏం లేదు, జస్ట్ డేటాబేస్ లో ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయడం. ఆల్టర్ డేటాబేస్ నేమ్, సెట్ ఎన్క్రిప్షన్ ఆన్. ఎగ్జిక్యూట్. బై ద మూమెంట్ ఐ ఎగ్జిక్యూట్ దిస్ కమాండ్, assume entire database is encrypted. How can you confirm? So we have a command, select star from sys.databases. స్టార్టింగ్ లో చెప్పుకున్నాం మనం ఈ కమాండ్. సో ఇది ఎగ్జిక్యూట్ చేస్తే మనకు ఆల్ డేటాబేసెస్ లిస్ట్ వస్తుంది, డేటాబేస్ ఐడీస్ వస్తుంది. సో ఓనర్ SID, డేటాబేస్ క్రియేషన్ డేట్, ఓకే, ఎవ్రీథింగ్ డీటెయిల్స్ వస్తాయి. ఇందులో ఒక ఆప్షన్ ఉంటుంది, ఈజ్ ఎన్క్రిప్టెడ్ అని. రికవరీ మోడల్, ఈజ్ ఆటో,
ఈజ్ ఎన్క్రిప్టెడ్. ఓకే, ఈ ఈజ్ ఎన్క్రిప్టెడ్ ని నేను ఇక్కడ ఇస్తున్నా. ఈజ్ ఎన్క్రిప్టెడ్ ఆ కాలం, దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఈజ్ ఎన్క్రిప్టెడ్ 0 ఉంటే నాట్ ఎన్క్రిప్టెడ్, ఈజ్ ఎన్క్రిప్టెడ్ 1 ఉంటే ఎన్క్రిప్టెడ్. ఓకే, సో ఇప్పుడు చూడండి, వేర్ ఈజ్ ఎన్క్రిప్టెడ్ ఈక్వల్ టు 1. సో ఎక్కడైతే 1 ఉందో అదంతా చూపించండి అని చెప్తాను. సో ఏ డేటాబేస్లు ఎన్క్రిప్టెడ్ లో ఉన్నాయి? TempDB, DB50. DB50, TempDB. Whenever you encrypt any database, automatically TempDB also encrypted. ఎందుకు? టెంపరరీ ఆపరేషన్స్ మీరు DB50కి సంబంధించినవి ఏం చేయాలన్నా TempDB లోనే చేయాలి. ఓకే, సో కంపల్సరీగా TempDB ఎన్క్రిప్ట్ అయిపోతుంది ఆటోమేటిక్ గా, మీరు దీన్ని ఏం చేయాల్సిన పని లేదు. ఓకే, సో DB50 తప్పితే మిగిలినవన్నీ ఎన్క్రిప్టెడ్ డేటాబేస్లు కాదు. ఇవన్నీ 0 ఉన్నాయి చూడండి, ఈజ్ ఎన్క్రిప్టెడ్. DB50 1 ఉంది. ఒకవేళ మీకు ఎన్క్రిప్షన్ వద్దు, ఎన్క్రిప్షన్ ని డిజేబుల్ చేయాలి, సింపుల్ కమాండ్ ఆల్టర్ డేటాబేస్ నేమ్, సెట్ ఎన్క్రిప్షన్ ఆఫ్. ఎగ్జిక్యూట్ దిస్. నౌ గో అండ్ చెక్. DB50 1 ఉందా 0 ఉందా? 0. 0 అంటే నాట్ ఎన్క్రిప్టెడ్. ఆర్ యు క్లియర్? Yes, sir. So what are the steps to encrypt entire database? Step 1, create master key in master database. Step 2, create certificate in master database. Step 3, backup the certificate. Step 4, go to the database where you want to do encryption, create database encryption key. Step 5, just execute this statement. Okay, this is how you do encrypt database. Are you clear? సో ఇప్పుడు డేటాబేస్ ఎన్క్రిప్షన్ అయింది. నేను డేటాబేస్ ని డీక్రిప్ట్ చేయాలనుకుంటున్నా. సారీ, డీక్రిప్షన్ కాదు, అసలు నేను మొత్తం ఎన్క్రిప్షన్ మొత్తం రిమూవ్ చేయాలనుకుంటున్నా. ఎలా చేయాలి? లెట్స్ సీ దట్. ఓకే, సో డేటాబేస్ ఎన్క్రిప్షన్ ని మొత్తం రిమూవ్ చేయాలంటే దానికి కూడా కమాండ్స్ నేను ఇక్కడ ఇచ్చాను. రిమూవ్ ఎంటైర్ ఎన్క్రిప్షన్. వాట్ ఆర్ ద స్టెప్ బై స్టెప్ ఇచ్చాను. ఓకే, సో ఫస్ట్ మీరు లెట్ మీ ఎగ్జిక్యూట్, ఫస్ట్ లెట్ మీ మేక్ డేటాబేస్ ఎన్క్రిప్టెడ్. ఆల్టర్ database name DB50, set encryption equal to R. Execute this. Encryption spelling mistake. Take a log backup and retry the command. ఒకసారి లాగ్ బ్యాకప్ తీసుకోండి, ప్రీవియస్ చేంజెస్ ఉన్నాయి అంటుంది. ఓకే, టాస్క్ బ్యాకప్, లాగ్ బ్యాకప్, click on OK. Why am I unable? The backup can't be performed because encryption was required after the media was formatted.
to append this media set. Either omit encryption or create a new media set with format in your backup statement. Okay. So let me make it with format. With format. No init ఇవన్నీ తీసేద్దాం. Okay, done. Now go and execute this. Okay. ఇప్పుడు DB50 అనేది ఎన్క్రిప్ట్ అయిపోయింది. సో ఈ కమాండ్ ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తే మనకు ఎక్కడెక్కడ ఏవేవి ఎన్క్రిప్ట్ అయి ఉన్నాయో అన్ని తెలుస్తాయి. ఈ కమాండ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, కాపీ పేస్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ డేటాబేస్ నేమ్ ఇవ్వండి, అవి మాత్రమే వస్తాయి. లేకపోతే ఇక్కడ నుంచి ఎగ్జిక్యూట్ చేస్తే ఎంటైర్ థింగ్స్ అన్ని చూపిస్తుంది. ఈజ్ ఎన్క్రిప్టెడ్, ఎస్. ఎన్క్రిప్టెడ్ స్టేట్ 3. ఓకే, కీ అల్గారిథం AES 256. ఈ డీటెయిల్స్ అన్ని వచ్చినాయి. సో ఫస్ట్ మనము ఐడెంటిఫై చేయాలి ఏ డేటాబేస్ లో ఎన్క్రిప్టెడ్. ఏ డేటాబేస్ లో ఎన్క్రిప్టెడ్ చూడాలంటే మనం ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తాం. తర్వాత ఏం చేయాలి? డిజేబుల్ TDE ఆన్ డేటాబేస్, ఆల్టర్ డేటాబేస్, ఆ డేటాబేస్ నేమ్, సెట్ ఎన్క్రిప్షన్ ఆఫ్. ఎగ్జిక్యూట్. ఎన్క్రిప్షన్ ఆఫ్ చేసి. ఓకే, నెక్స్ట్ గో టు ద స్పెసిఫిక్ డేటాబేస్, డ్రాప్ డేటాబేస్ ఎన్క్రిప్షన్ కీ. Database encryption key drop. Next, go to master database, drop certificate. Certificate dropped. Go to master database, drop master key. Master key drop. Okay. Now let's see whether this database is encrypted or not. So 0 ఉంది అంటే this is not encrypted. So entire encryption మొత్తం delete చేసాం మనం. Go to the system databases, master database, refresh certificates. సర్టిఫికేట్ ఉందా? TDE సెట్ లేదు, డిలీట్ చేసాం. సో అలాగే ఒకసారి బ్యాకప్ లోకి వెళ్ళి ఇవి కూడా డిలీట్ చేసేసుకోండి. సో దీనివల్ల ఏంటంటే ఎంటైర్ ఎన్క్రిప్షన్ అనేది మనం రిమూవ్ చేసాం. ఓకే, ఆర్ యు క్లియర్? ఓకే. కానీ రియల్ టైంలో ఎప్పుడు కూడా మనము రిమూవ్ చేయం. రిమూవ్ చేయొద్దండి కూడా, అది మీ జాబ్ కాదు. మిమ్మల్ని అడిగితే తర్వాత చూడొచ్చు. ఒకవేళ డేటాబేస్ ఎన్క్రిప్షన్ ఆఫ్ చేయమంటే ఆఫ్ చేయొచ్చు. ఎలాగా? ఆల్టర్ డేటాబేస్ నేమ్, సెట్ ఎన్క్రిప్షన్ ఆఫ్. అంతకు మించి మీరు వేరే కమాండ్ వాడద్దండి. ఇది మీకు తెలుసుకోవడం కోసం చెప్పాను అంతే. ఓకే, సో we completed entire topic of backups. Only one slide is pending, that is restrictions. ఓకే, సో బ్యాకప్ తీసుకునేటప్పుడు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి? SQL సర్వర్ యూజెస్ ఆన్లైన్ బ్యాకప్ ప్రాసెస్. అంటే దాని అర్థం ఏంటంటే మీరు బ్యాకప్ తీసుకునేటప్పుడు డ్యూరింగ్ బ్యాకప్ ప్రాసెస్ most operations are possible. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ స్టేట్మెంట్స్ ఆర్ అలౌడ్. సో మీరు బ్యాకప్ తీసుకునేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫైల్ ఉంది, దీన్ని బ్యాకప్ తీసుకుంటున్నారు. ఇందులో ABCD ఉంది, EF ఉన్నాయి. మీరు బ్యాకప్ స్టేట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఈ రెగ్యులర్ ఫైల్ కే డేటాబేస్ కే GHI యాడ్ చేయొచ్చు. బ్యాకప్ రన్ అవుతా ఉంది, స్టార్ట్ అయింది, రన్ అవుతా ఉంది, మీరు మధ్యలో యాడ్ చేశారు. మీరు అయిపోయే టయానికి డేటా ఏముందో అదంతా బ్యాకప్ అయిపోతుంది. ఓకే, ఆన్లైన్ బ్యాకప్ ప్రాసెస్ అంటాం. అంటే బ్యాకప్ జరిగేటప్పుడు మిగిలిన ఆపరేషన్స్ వర్క్ అవుతాయి. చాలా వరకు ఆపరేషన్స్ వర్క్ అవుతాయి. హౌఎవర్, if you try to start a backup operation while a database file is being created or deleted, backup operation waits until it create or delete. అంటే ఇదేంటంటే, సో మీరు బ్యాకప్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేశారు, బ్యాకప్ రన్ అవుతా ఉంది. బ్యాకప్ రన్ అయ్యేటప్పుడు
బ్యాకప్ రన్ అయ్యేటప్పుడు మధ్యలో నేనేం చేశా అంటే ప్రాపర్టీస్‌లోకెళ్ళి, ఫైల్స్‌లోకెళ్ళి యాడ్ ఏ ఫైల్ కొట్టా. నాట్ రెస్పాండింగ్. ఓహ్! చాలా ఫైల్స్ వచ్చాయి. యాడ్ ఏ ఫైల్ కొట్టా. ఓకే. ఈ ఫైల్‌కి సేల్స్ అని నేమ్ ఇచ్చా. నేను బ్యాకప్ రన్ అయ్యేటప్పుడు ఒక ఫైల్‌ని యాడ్ చేస్తే బ్యాకప్ వెయిట్ చేస్తుంది. రన్ అవ్వదు. ఈ ఫైల్ క్రియేట్ అయిన తర్వాత మళ్ళీ రన్ అవుతది. ఎందుకు? కొత్తగా క్రియేట్ అయిన ఫైల్‌ని కూడా బ్యాకప్‌లో పెట్టుకోవడానికి. ఓకే. సో, కొత్తగా ఫైల్స్ ఏవైనా క్రియేట్ చేస్తే బ్యాకప్ వెయిట్ చేసి అది క్రియేట్ లేదా డిలీట్ అయిన తర్వాతనే బ్యాకప్ తీసుకుంటది. సో, కొన్ని ఆపరేషన్స్ మాత్రం బ్యాకప్ తీసుకునేటప్పుడు వర్క్ అవ్వవు. ఆపరేషన్స్ దట్ కెనాట్ రన్ డ్యూరింగ్ డేటాబేస్ బ్యాకప్. ఏంటంటే ఆల్టర్ డేటాబేస్ కమాండ్. మనం ఎన్‌క్రిప్షన్ వాడేటప్పుడు ఆల్టర్ డేటాబేస్ సెట్ ఎన్‌క్రిప్షన్ ఆన్ పెట్టాం కదా! సో, ఆల్టర్ కమాండ్స్ ఏవి వర్క్ అవ్వవు. అలాగే యాడ్ ఫైల్, రిమూవ్ ఫైల్ ఆపరేషన్స్ కూడా వర్క్ అవ్వవు. ఓకే. తర్వాత డీబీ శ్రింక్ డేటాబేస్‌ని శ్రింక్ చేసే ఆపరేషన్స్ ఏవి వర్క్ అవ్వవు. ఓకే. అలాగే డేటా ఫైల్‌ని డిలీట్ చేయాలంటే వర్క్ అవ్వదు. ఇవి కాకుండా మిగిలిన ఆపరేషన్స్ అన్నీ వర్క్ అవుతాయి. సో, ఇవి రిస్ట్రిక్షన్స్. ఇవి కాకుండా ఎవ్రీథింగ్ వి హావ్ డిస్కస్డ్. So this is about backup topic. So now we completed entire backup topics. Tomorrow we will start restore topics. సో ఇంతవరకు బ్యాకప్స్ తీసుకున్నాం. ఎలా తీసుకోవాలో చూసాం కదా! రీస్టోర్ ఎలా చేయాలనేది టుమారో క్లాస్‌లో డిస్కస్ చేద్దాం. అంటే ఇప్పుడు మనం ప్రతిసారి ఆటోమేటెడ్ బ్యాకప్ పెట్టినప్పుడు